అక్కడ వర్కర్స్ అందరూ అక్కడ రన్నింగ్లో వీళ్ళు బాగు చేస్తారు, వీళ్ళు బాగు చేసుకుంటారు. మనమే చేయాలి, టైం లేక అది రన్నింగ్లో ఉంది కదా, అది రన్నింగ్లో ఉంది, రన్నింగ్లో చూస్తున్నాం. మన స్విమ్మింగ్ పూల్ కూడా స్విమ్మింగ్ పూల్ బాగుంది, ఇది రన్నింగ్లో ఉంది. తీసుకున్నా అన్నారు. సారు ప్రతాప్ గారు చేస్తారు ఇంకా సార్ ఆపుకోండి. దీన్ని తీసుకురండి ఒకటి హ్యాండ్ అవుతుంది. మొత్తాన్ని పెడితే మీడియా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఎలక్షన్ 2024 అయిన తర్వాత మన నర్సాపేట ఎమ్మెల్యేగా మీ అరవింద్ బాబు ఇవాళ డాక్టర్ కోడెల సుప్రసాద్ గారి స్టేడియంని దర్శించడం జరిగింది. మరి 5 ఏళ్లుగా పాడుపడిన ఈ స్టేడియం, మరి ఇక్కడ ఉన్న కమిషనర్ గారు కానీ, మరి తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా, జనసేన బీజేపీ వాళ్ళు కూడా రావడం జరిగింది. ఈ స్టేడియాన్ని దగ్గరుండి బాగు చేయించుకోవడం అనేది మన కర్తవ్యం. మరి దాన్ని కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. మరి రాష్ట్రంలో ఉన్న మంచి స్టేడియం ఇది. డాక్టర్ కోడెల గారు ఇది ఆయన బ్రెయిన్ చైల్డ్, దగ్గరుండి దీన్ని కట్టించుకోవడం జరిగింది. మరి ఇక్కడున్న వాకింగ్ ట్రాక్ కానీ, జిమ్ కానీ, అదేవిధంగా క్రికెట్ స్టేడియం ఉంది, అదేవిధంగా వాలీబాల్ స్టేడియం ఉంది. మరి ఇక్కడ చూస్తే మరి స్విమ్మింగ్ పూల్ ఒకటి ఉంది. స్విమ్మింగ్ పూల్ దాదాపు 4-5 ఏళ్ల నుంచి కూడా పాడుపడిపోయింది. మరి ఇంత మంచి స్టేడియాన్ని బాగు చేసుకోవాలన్న బాధ్యత మనకుంది కాబట్టి మరి పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా కమిషనర్ గారు వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. తప్పనిసరిగా ఈ స్టేడియంని మరి కోడెల డాక్టర్ గారు ఉన్నప్పుడు ఏ విధంగా ఉందో దాన్ని అదేవిధంగా చక్కగా బాగు చేస్తాము. వాకింగ్ ట్రాక్ కానీ, మరి ఇక్కడ వాకర్స్ అందరూ కూడా ఎంతో సంతోషంగా వాకింగ్ చేసుకోవడానికి వీలుగా చేసి పెడతాము. అన్ని సదుపాయాలు దగ్గరుండి ఏర్పాటు చేస్తామని మీడియా మాకు